ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సూపర్ కింగ్స్ జట్టులో లోకల్ ప్లేయర్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ సుందర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేసుకోవడంలో విఫలమైంది. తమిళ వార్తల వెబ్సైట్ ప్రకారం ఐపీఎల్ 2026 కు ముందు వాషింగ్టన్ సుందర్ ని సిఎస్కే కి 3.2 కోట్లకు విక్రయించడానికి గుజరాత్ టైటాన్స్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుందర్ ను చెన్నై సూపర్ కింగ్స్ కు ఇచ్చే ఆలోచనలో గుజరాత్ లేనట్టు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుందర్ తమకు మంచి రీప్లేస్మెంట్ అని భావించిన చెన్నై యాజమాన్యం కు నిరాశ మిగిలింది. 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుందర్ ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. ఈ ఆల్రౌండర్ కు కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. 6 మ్యాచ్ల్లోనూ సుందర్ 133 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్ లో సుందర్ అద్భుతంగా రాణించాడు. బౌలింగ్ లో నిలకడగా రాణించిన ఈ ఆల్రౌండర్ 4వ T20లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లపై ఈ ముగ్గురు చర్చించనుండగా తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు.